అందరికీ చెప్పాం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. టీవీ9 నుంచి ఒక వార్త వింటే నా చెవుల్లో తేనె పోసినట్టు అనిపించిందండి. ఆహా, ఏమీ భాగ్యం అనిపించింది. చంద్రబాబు సమక్షంలో ప్రస్తుతం టీడీపీలోకి భారీగా చేరికలుంటున్నాయి. కండువా కప్పుకున్న దాడి వీరభద్రరావు అనుచరులకు సంబంధించిన వార్త మీకు చూపిస్తున్నాం. టీడీపీలో వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా చేరినట్టుగా సమాచారం. ఈ రోజే టీడీపీలో రాయచోటి నేత ద్వారకానాథ్ రెడ్డి కూడా చేరారు. సో విజయ్ నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళందరూ పార్టీ మార్చేస్తున్నారు కదండి. వైసీపీలో నాయకులందరూ మా పార్టీ క్యూ కట్టేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నిజాయితీ గల నాయకుడు అండి. ఇప్పుడు నిప్పు మీద నివురు కప్పొచ్చు, అంటే నిప్పు మీద పైన బూడిద ఉంటుంది, ఆ బూడిద కప్పొచ్చు, కానీ సరైన గాలి ఒకటి వేసింది అనుకోండి నిప్పు బయటపడిపోద్ది కదా. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నిప్పే. చాలామంది ఎటకారం ఆడతారు, కానీ ఎటకారం కాదు, ఆడుతుడు కాదు, ఆయన నిప్పే. నిజంగా ఆయన మీద ఉన్న ఏదైతే ఆ బూడిద ఉందో తొలగిపోయింది. తెలుసుకున్నారు అందరూని. అయ్య బాబు జగన్మోహన్ రెడ్డి ముంచేస్తాడు రా బాబు అని అందరూ పరిగెట్టుకు వస్తున్నారు ఆయన దగ్గరికి. వస్తుంటే ఆ వార్త టీవీ9 వాళ్ళు ఇంత ఆనందంగా చెప్తారంటే కారణం ఏంటి? కొంపదీసి టీవీ9 కూడా పార్టీ మార్చేసింది కదా. ఇక అధికారం ఎవరు వస్తే వాళ్ళ తరపున ఉంటుంది. టీవీ9 ఎప్పటి నుంచో ఉన్నదే. అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్షంగానే, అంటే గవర్నమెంట్కి వ్యతిరేకంగా పోరాడే ఛానల్స్ కొన్ని ఉన్నాయి. కానీ టీవీ9 వారు అలాగే తెలివిగా ఉంటారు. వాళ్ళ అధికారులు ఉంటే వాళ్ళతో ఉంటారు, వీళ్ళ అధికారులకు వస్తే వీళ్ళతో వస్తారు. ఇప్పుడు టీవీ9 కూడా ప్లేట్ మార్చిందంటే కారణం ఏంటి చెప్పండి? తెలుగుదేశం జనసేన కూటమి అధికారంలోకి వచ్చేస్తున్నారని వాళ్ళకి ఆల్రెడీ సంకేతాలు వెళ్ళిపోయినాయి కదా. లేకపోతే టీవీ9 చెప్పడం ఏంటండి వార్త? సాక్షి అయినా కొంచెం ఆలోచించదు, కానీ ఆలోచించకుండా వైసీపీని సపోర్ట్ చేసే టీవీ9 ఈరోజు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మాడుతుందంటే క్యాచ్ చేయండి పాయింట్. సాయి రెడ్డికి ద్వారకానాథ్ రెడ్డి స్వయానా బామ్మర్ది. తనలాగే వైసీపీ దాడి వీరభద్రరావు గారు, ద్వారకానాథ్ రెడ్డి గారు. ద్వారకానాథ్ రెడ్డి గారు అంటే విజయసాయి రెడ్డి గారికి స్వయాన బామ్మర్దట, సొంత బామ్మర్ది విజయసాయి రెడ్డి గారికి. ఇంకొక ఆయన అయితే ఎమ్మెల్సీ, ఇది వైసీపీలో ఎమ్మెల్సీ వచ్చి చంద్రబాబు నాయుడు గారు ఆయనలో వేసుకున్నారు. మరొక ఆయన దాడి వీరభద్రరావు గారు, మాజీ మంత్రి చేసినట్టున్నారు, ఆయన సీనియర్ నాయకులు. ఇలాంటి నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి ఆయన శాడిజాన్ని భరించలేక, ఆయన దారుణమైన పరిపాలన అవినీతిని భరించలేక పరిగెట్టుకొచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే మరి ఇక కొంతమంది వైసీపీలోకి వెళ్తున్నాం అంటున్నారట. మరి ఏటో అయితే మరి వాళ్ళు జాయిన్ అయ్యేటప్పుడు ఎందుకు జాయిన్ అయ్యారు కూడా చెప్తారు కదండి నాయకులు. ఊరికి జాయిన్ అవ్వరు కదా. రండి వాళ్ళు ఏం చెప్పారో కారణాలు కూడా చూద్దారండి. ఇక విజయసాయి రెడ్డి గారి బామర్ది గారు అట, ఈయన చాలా మంచి చెప్పాడు ఇక్కడ. చెప్పండి సార్. కోసం ఆయన ఉండేదానికి ఫస్ట్ ప్రయారిటీ వైజాగ్లో ఉండేదానికి, తన నివాసం కోసం ఆడ ఒక బిల్డింగ్ కట్టుకున్నాడే కానీ వేరే డెవలప్మెంట్స్ వైజాగ్లో ఏం జరిగినాయి చెప్పండి. ఫస్ట్ ప్రశ్న సూటిగా బాణాలాగా వేసాడండి. అక్కడ వైజాగ్లో ఋషికొండ మీద గుండు కొట్టేసి జగన్మోహన్ రెడ్డి ఉండడానికి ఒక ఇల్లు కట్టుకున్నాడు తప్ప అంతకు మించి ఆయన ఇంకొక చోట ఈ డెవలప్మెంట్ కోసం ఒక కిటికీ ఎక్కడ పెట్టాడు చూపించండి అంటున్నాడు. ఆయన మాజీ ఎమ్మెల్యేట, దాదాపు 10 సంవత్సరాల నుంచి ఇప్పటి నుంచో వైసీపీలో ఉన్నాడట. గతంలో టీడీపీలో ఎమ్మెల్యే చేసిన వ్యక్తి, పెద్ద నాయకులు వీళ్ళు. వీళ్ళేమి సాధారణ కార్యకర్తలు కాదు, వీళ్ళ వెనకాతల కొన్ని వేల మంది కార్యకర్తలు ఉంటారు. అలాంటి వ్యక్తులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాలు చెప్తుంటే, ఓ బాబు ఋషికొండలో అతను సొంత ఇల్లు కట్టుకోవడం వేడాయా, ఏటా ఈ దారును, అది తప్ప ఇంకేం చేయాడా జగన్ రెడ్డి అని ఇగో ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు అడుగుతున్నారు. ఒకసారి చూడండి. వేరేది ఏదన్నా ఒక కనీసం ఒక రోడ్డు కూడా వేయలే. అదిగో ఆ ఇల్లు తప్పితే వైజాగ్లో వేరే డెవలప్మెంట్ ఇంతవరకు జరగనే లేదు. సార్, విజయసాయి రెడ్డి గారు మిమ్మల్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేశారా? అది జరిగింది ఇంతకుముందు, ఇప్పుడు అది జరిగే ప్రసక్తే లేదు. ఆయన నన్ను ఆపలేడు. గతంలో విజయసాయి రెడ్డి గారు ఏమైనా ఆపారా అని అడిగితే జర్నలిస్ట్, అది జరిగింది ఇంతకుముందు అయితే ఆయన ఆపడానికి ట్రై చేశాడు. ఇప్పుడు ఆయనే ఆపడు, ఆయనే వెళ్ళిపోమంటాడు. అరే ఓకే మంచి పని చేస్తున్నావు బామర్ది, నువ్వు వెళ్ళిపో అని ఆయనే చెప్పే పరిస్థితిలోనే ఉంది వైసీపీ పార్టీ అని చెప్తున్నాడు ఆయన. ఇక ఆయన ఆపడట. విజయసాయి రెడ్డి గారే బయటికి పోతానన్న వాళ్ళని ఆపట్లేదు. ఆ పరిస్థితిలో ఉంది వైసీపీ పార్టీ. అంటే 5 ఉన్నారు ఏజెంట్లు సీఎం గారి దగ్గర అని చెప్తున్నారు. వాళ్ళలో విజయసాయి రెడ్డి కూడా ఉన్నారు, మీ బావగారు. చెప్పినా నేను అది కూడా కదా, అందరూ ఇదే జరుగుతాండేదాడ. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఏమన్నారండి? మా ఫ్యామిలీ మెంబర్స్ మేము ఉండేది 4 మా బ్రదర్ వచ్చిండాడు, ఇంకో సిస్టర్ సన్ 2 వచ్చి, డాటర్ వచ్చింది, సన్ వచ్చినాడు. ఓన్లీ విజయసాయి రెడ్డి మిస్సెస్ రాలే, అంతే. ఇంకా ఇద్దరే మిగిలారు. ఆ ఫ్యామిలీ మొత్తంలో విజయసాయి రెడ్డి గారు వాళ్ళ భార్య గారు మాత్రం రాలేదట. మిగతా ఫ్యామిలీ అందరూ టీడీపీలోకి వచ్చారు. రేపో మాపో విజయసాయి రెడ్డి గారు కూడా వచ్చేస్తారు ఏమో.
ఏం తెలుసండి అక్కడ ఏం జరుగుతుందో? బయట మనమే ఎంత సఫర్ అయిపోతున్నాం అంటే, సామాన్య ప్రజలు ఎంత బాధపడుతున్నారు జగన్ వల్ల అంటే, ఆ దగ్గరున్న నాయకులకు ఆ సెగ తగలకుండా ఉంటుందా? ఆ? దాడి వీరభద్రరావు గారు 150 175కి ఎన్నండి 25 వదిలేసాం. టీడీపీలోకి వచ్చిన వెంటనే వైసీపీకి ఆయన 25 సీట్లు ఇస్తున్నాడు. 150 సీట్లు మనకు కావాల్సిందే టీడీపీకి. కేవలం 25 సీట్లు అంతే, 25 సీట్లు పరిమితం చేయాలి, 25 సీట్లు కూడా అవసరం లేదన్నాడు. ఇది వైసీపీ నుంచి వచ్చిన నాయకులండి వీళ్ళు. మైదా వీళ్ళు చూస్తారు మాకన్నా డేంజరస్గా ఉన్నారు అన్నట్టు. తెలుగుదేశం కార్యకర్తల కన్నా జనసేన కార్యకర్తల కన్నా వైసీపీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చిన వాళ్ళే వైసీపీ మీద తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. అవతల పార్టీకి ఒక 25 వదిలేద్దాం. మనకు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మొత్తం 175కి 150 సీట్లు మనం సాధించి తీరుతాం. అది లెక్క. రాజకీయ ప్రపంచం ఇవాళ నడుస్తుంది. ఎక్కడ చూసినా ఈ ప్రభుత్వాన్ని దించేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఉంచకూడదు, ఈ ప్రభుత్వం కొనసాగితే మన బ్రతుకులు నాశనం అయిపోతాయి, మనల్ని బిచ్చగాళ్ళ కింద చూస్తున్నాడు ఆయన, సంక్షేమ పథకాలు మీకు ఇస్తున్నాం. నేను ఎప్పటి నుంచో చెప్తున్నానా రే బాబు, రోజు 30 రూపాయలు ముష్టి అనేది మనల్ని బిచ్చగాలను చేసి ముష్టి వేస్తున్నాడు. అదేరా మీ బతుకు అంటున్నాడు. నేను మేల్కొండరా నాయన ఎప్పటి నుంచి చెప్పుకొస్తున్నానా? ఇప్పుడు ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన సీనియర్ నాయకులు కూడా అదే అన్నాడు. చూడండి, ఒకవేళ నేనేమన్నా అబద్ధం చెప్పానేమో. ఆయన ఏమంటున్నాడు, మళ్ళీ బెచ్చగాళ్ళే చూస్తున్నాడు రా బాబు అతను. ఏడ్రా ఈ బతికేడ్రా, ఈ రాష్ట్రం బాగుపడొద్దా అని చెప్పి ఆ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చూడండి ఎంత డేంజరస్గా ఉన్నారు, ఎంత ఘోరమైన అణిచివేత, ఎంత దారుణాల పార్టీలో చూడకపోతే ఇలా బయటకు వచ్చి 20 సీట్లు కూడా నెగ్గనివ్వకూడదు ఆ పార్టీని ముందు భూస్థాపితం చేద్దాం రండి, మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం రండి అంటున్నారంటే ఇప్పటికే కళ్ళు తెరొద్దా ఇంకా మనం ఏపీ ప్రజలు భలే ఉన్నారండి బాబు.